టెలివిజన్ రంగంలో ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసే షోస్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక ఎన్ని షోస్ వచ్చినా సరే 'బిగ్ బాస్'కు ఉండే క్రేజే వేరు. ఇప్పటి వరకు 8 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం 9వ సీజన్‌ని సైతం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఇలాంటి క్రమంలోనే మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని ఆశించిన మేరకు ఎంటర్టైన్‌మెంట్ చేయలేకపోయాయి. దానివల్ల షో క్రేజ్ రోజురోజుకి తగ్గుతోందని గ్రహించిన షో యాజమాన్యం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంతమందిని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఇక ఏ కంటెస్టెంట్ పరిస్థితి ఎలా ఉన్నా కూడా దివ్యల మాధురి ఇంకా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య విషయంలో మాత్రం చాలా వరకు ప్రతి ప్రేక్షకుడు నిరాశని వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ షో మీద గత కొన్ని రోజుల ముందు కొంత గౌరవం ఉండేదని, ఇప్పుడు అది తగ్గిపోయిందని మరికొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మాధురి అనే ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ అనే ఎమ్మెల్సీ క్యాండిడేట్తో కలిసి ఉంటున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్కి ఇంతకుముందే భార్య ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. అయినప్పటికీ శ్రీనివాస్ తన భార్యకు విడాకులు ఇచ్చేసి మాధురితో కలిసి సంసారం చేస్తున్నారు. ఇక ఇదంతా చూసిన నెటిజన్స్ మాధురిని ఉద్దేశించి గతంలో చాలా విమర్శలు చేశారు. శ్రీనివాస్ భార్య సైతం ఈ కథనాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు. అయినా శ్రీనివాస్ తన వైఖరిని మార్చుకోలేదు. మాధురి సైతం నేను శ్రీనివాస్తోనే ఉంటానని, లేకపోతే ఈ భూమి మీద ఉండలేనని తేల్చి చెప్పారు. అలాగే చాలా డిబేట్స్లో పాల్గొని తాను చేసిందే కరెక్ట్ అని వాదించారు. దానివల్ల గత కొన్ని రోజుల నుంచి ఆమె మీద సోషల్ మీడియాలో కానీ జనాల్లో కానీ విపరీతమైన నెగిటివిటీ ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంకా వాణిల పచ్చటి కాపురంలో నిప్పులు పోసిందంటూ చాలా మంది మహిళలు మాధురిని తప్పుపట్టారు. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య సైతం నాన్ వెజ్ పికిల్స్ ని తయారు చేస్తూ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ చేసేవారు. ఇలాంటి క్రమంలోనే ఒక వ్యక్తి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ అయినటువంటి చిట్టికి కాల్ చేసి తనకు పికిల్స్ కావాలని అడిగారు. దాంతో చిట్టి ఓకే చెప్పారు. దాంతో అవతలి వ్యక్తి నాన్ వెజ్ పికిల్స్ మీ దగ్గర చాలా ఎక్కువ రేట్ ఉంటుందని చెప్పడంతో చిట్టి అతని మీద విరుచుకుపడ్డారు. బూతులు మాట్లాడుతూ ఈ పికిల్స్ని కొనలేని వాడివి, రేపు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళాన్నేం పోషిస్తావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. దెబ్బకి ఆమె అకౌంట్ని డీయాక్టివేట్ చేసి చాలా రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక ఆమెను చూసిన చాలా మంది రమ్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది, పద్ధతిగా కనిపిస్తుంది, ఇలాంటి సమయంలో అలాంటి పనులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ప్రేక్షకులు తమ కోపతాపాలని వ్యక్తం చేశారు. మొత్తానికైతే మాధురి ఇంకా రమ్యలను బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావడం చాలా నీచమైన ప్రక్రియ అని, వాళ్ళిద్దరికీ సమాజంలో అసలు ఏమాత్రం రెస్పెక్ట్ లేదని చెప్తున్నారు. బిగ్ బాస్ షో యాజమాన్యం సైతం తమ టీఆర్పీ రేటింగ్ కోసం ఎవరిని పడితే వాళ్ళని హౌస్లోకి తీసుకొచ్చి ప్రేక్షకుల మీద రుద్దితే వాళ్ళ షోని తిప్పికొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళని తీసుకుని చాలా వరకు రాంగ్ స్టెప్ వేసిందని చాలామంది నెటిజన్స్ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.